హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఫిజిక్స్ పార్ట్లో ఉన్నటువంటి గతంలో అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అనేవి పాలిటెక్నిక్ మరియు ఏపీఆర్జేసీ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గతంలో అడిగినటువంటి ప్రతి ప్రశ్న కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేయబడుతుంది. మీ ఫ్రెండ్స్, మీ మిత్రులకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. మన వీడియోస్ని లైక్ చేయండి. మీ లైక్స్ అనేవి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఒక సపోర్ట్గా ఉంటాయి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ బిట్ చూడండి. ద బాడీస్ ఏ కామా బి అండ్ సి ఆర్ ఇన్ థర్మల్ ఈక్లిబ్రియం. ద టెంపరేచర్ ఆఫ్ బి ఈజ్ 45 degrees Celsius. దెన్ ద టెంపరేచర్ ఆఫ్ సి అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏబిసి మూడు కూడా థర్మల్ ఈక్లిబ్రియంలో ఉన్నాయి. అయితే బి టెంపరేచర్ 45 అయితే సి టెంపరేచర్ కూడా 45 ఉంటుంది. ఏ టెంపరేచర్ కూడా 45 ఉంటుంది. థర్మల్ ఈక్లిబ్రియంలో ఉన్నప్పుడు ఆ టెంపరేచర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ వన్, టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ. యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద సబ్స్టాన్స్ విత్ ద హయ్యెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ అని చెప్పి అడిగారు. హయ్యెస్ట్ స్పెసిఫిక్ హీట్ సబ్స్టాన్స్ అనేది వాటర్. దట్ వాల్యూ ఈజ్ 1 calorie per gram degree Celsius. హయ్యెస్ట్ స్పెసిఫిక్ హీట్ కన్సిస్టెంట్ సబ్స్టాన్స్ ఈజ్ వాటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ అన్నారు. ఎస్ఐ యూనిట్ ఏంటంటే జౌల్ ఫర్ కేజీ కెల్విన్. అదే సిఎస్ యూనిట్ అయితే క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్. ఓకే, SI unit of specific heat is joule per kg Kelvin. CGS unit is the calorie per gram degree Celsius. ఇది CGS యూనిట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 127 degrees Celsius plus 400 Kelvin plus x equal to 1000 Kelvin. ద వాల్యూ ఆఫ్ అని చెప్పి అన్నారు. 127కి మనం 273 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 400 వస్తుంది. 400 అంతా 800. 800ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 1000 మైనస్ 800 ఎంత వస్తుంది? 200 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ హ్యాస్ స్పెసిఫిక్ హీట్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఐస్ అని చెప్పి ఇచ్చారు. ఐస్ కంటే ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఎవరికి ఉందంటే వాటర్కి అన్ని సబ్స్టాన్సెస్ కంటే ఎక్కువ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హయ్యెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సబ్స్టాన్స్ వాటర్. కాబట్టి ఐస్ కంటే ఎవరికి ఎక్కువ అన్నప్పుడు వాటర్ ఉంది కాబట్టి వాటర్ చూసేస్తాం. గ్లాస్ కానీ, మెర్క్యూరీ కానీ, కాపర్ కానీ ఇవన్నీ కూడా ఐస్ కంటే తక్కువ స్పెసిఫిక్ హీట్ని కన్సిస్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్, ఏ పర్సన్ ఈజ్ నాట్ ఫీలింగ్ హాట్ ఆర్ కోల్డ్ విత్ సరౌండింగ్ దెన్ హీ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అని చెప్పి అన్నారు. అతను కోల్డ్ కానీ హాట్ కానీ ఫీల్ అవటం లేదు అంటే థర్మల్ ఈక్లిబ్రియంలో ఉన్నాడని చెప్పి అర్థం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 gram ఆఫ్ వాటర్ టు 1 degree Celsius డాష్ ఇన్ జౌల్స్ అని చెప్పి ఇచ్చారు. ఒక క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ అనేది 4.186 జౌల్స్ అనమాట. ఇది డైరెక్ట్ బిట్టే. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద సబ్స్టాన్స్ దట్ ఈజ్ హ్యావింగ్ లీస్ట్ స్పెసిఫిక్ హీట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని చెప్పి ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, అన్నిటికంటే మనకి లీస్ట్ లెడ్ ఉంటుంది. లెడ్ తర్వాత మెర్క్యూరీ ఉంటుంది. ఇక్కడ లెడ్ అనేది లేదు కాబట్టి ఆప్షన్స్లో ఆప్షన్ 2 మెర్క్యూరీ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద సిజిఎస్ యూనిట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని చెప్పి అన్నారు. సిజిఎస్ యూనిట్ వచ్చేసి ఏమవుతుందంటే క్యాలరీస్ అవుతుంది. ఎంకేఎస్ఆర్ ఎస్ఐ యూనిట్ అయితే జౌల్స్ అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ 100 gram ఆఫ్ వాటర్ అట్ 30 degrees Celsius టెంపరేచర్ అండ్ 100 gram ఆఫ్ వాటర్ అట్ 60 degrees టెంపరేచర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మాస్ అనేది సేమ్గా ఉంది, టెంపరేచర్ అనేది డిఫరెంట్గా ఉంది. అలాంటప్పుడు మనం ఈ రెండింటి యొక్క యావరేజ్ కనుక్కున్నా కూడా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 30 + 60/2 90/2. 90/2 వచ్చేసి 45 degrees Celsius. ఇది ఎప్పుడంటే మాసెస్ సేమ్ అయినప్పుడు మాత్రమే టెంపరేచర్స్కి యావరేజ్ కనుక్కుంటాం. మాసెస్ డిఫరెంట్గా ఉంటే m1t1 + m2t2/m1 + m2 అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం.
Next, the heat energy required to rise the temperature of 20 kilogram of water from 20 degree Celsius to 75 degree Celsius అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటంటే Q ఈక్వల్స్ టు ఎంఎస్ డెల్టా టీ. ఇక్కడ మాస్ అనేది 20 కిలోగ్రామ్స్, అలాగే స్పెసిఫిక్ హీట్ అనేది ఇక్కడ మనకి వాటర్ కాబట్టి 1 అవుతుంది. డెల్టా టీ అంటే 75 మైనస్ 25, 75లోంచి 25ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 50 వస్తుంది. సో 50 20s వచ్చేసి 1000 అనమాట. 1000ని 10 క్యూబ్గా రాస్తాం. సో ఇక్కడ క్యాలరీస్లో అడిగారు కాబట్టి ఇంకొక 1000ని మల్టిప్లై చేస్తే 10⁶ వస్తుంది. జౌల్స్లో అయినట్టయితే ఇదే కరెక్ట్, కానీ ఇక్కడ క్యాలరీస్లో అడిగారు కాబట్టి కిలోగ్రామ్స్ మనం గ్రామ్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో 20 కిలోగ్రామ్స్ అంటే 20,000 గ్రామ్స్ ఇంటూ 75 మైనస్ 25 అంటే 20,000 ఇంటూ 50. సో 10⁶ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఎవాపరేషన్ ఆఫ్ లిక్విడ్ టేక్స్ ప్లేస్ ఎట్ ద డాష్ అని చెప్పి ఇచ్చారు. ఎవాపరేషన్ అనేది సర్ఫేస్ ఫినోమినా. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఎవాపరేషన్ టైం సిస్టమ్ టెంపరేచర్ కూల్ అవుతుంది. ఎవాపరేషన్ ఈజ్ సర్ఫేస్ ఫినోమినా. ఎవాపరేషన్ టేక్స్ ప్లేస్ ఎట్ ఎనీ టెంపరేచర్. నెక్స్ట్ వన్, ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ దట్ అక్కర్స్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ ఎట్ ఎనీ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ అని చెప్పి ఇచ్చారు. ఎవాపరేషన్ అవుతుంది ఇక్కడ లిక్విడ్ నుంచి గ్యాస్గా వస్తుంది. ఎట్ ఎనీ టెంపరేచర్ అంటే ఎవాపరేషన్, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్ అంటే మాత్రం బాయిలింగ్ అవుతుంది. ఇక్కడ ఎట్ ఎనీ టెంపరేచర్ అన్నారు కాబట్టి ఎవాపరేషన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డ్యూరింగ్ ఫేజ్ చేంజ్ ఆఫ్ సబ్స్టాన్స్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఫేజ్ అంటే ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అయినా లేదా లిక్విడ్ నుంచి గ్యాసెస్ కన్వర్ట్ అయినా అటువంటి సందర్భంలో టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ కిలోగ్రామ్ ఆఫ్ వాటర్ హీటెడ్ ఫ్రమ్ y డిగ్రీ సెంటిగ్రేడ్ టు z డిగ్రీ సెంటిగ్రేడ్. నెక్స్ట్, ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ ఇన్ కెలోరీస్ అన్నారు. ఇక్కడ ఎక్స్ అనేది గ్రాముల్లోనే ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ వై అవుతుంది. ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ వై. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ. ఎమ్ ఈజ్ ద ఎక్స్ గ్రామ్, డెల్టా టీ అంటే T2 మైనస్ T1. సో జెడ్ మైనస్ వై. సో ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ వై. వాటర్ కాబట్టి ఎక్స్ ఇంటూ 1, వాటర్ స్పెసిఫిక్ హీట్ 1. సో ఎక్స్ ఇంటూ 1 ఇంటూ జెడ్ మైనస్ వై. సో ఎక్స్ ఇంటూ జెడ్ మైనస్ వై ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద లిక్విడ్ విచ్ ఎక్స్పాండ్స్ డ్యూరింగ్ ఇట్స్ చేంజ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఇంటూ సాలిడ్ స్టేట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ లిక్విడ్ అనేది ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమన్నారు చూడండి, డ్యూరింగ్ ఇట్స్ చేంజ్ ఆఫ్ స్టేట్ ఇంటూ సాలిడ్ స్టేట్ అన్నారు. అయితే ఏమవుతుందంటే అది వాటర్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఎట్ దిస్ టెంపరేచర్ వాటర్ చేంజెస్ ఇంటూ గ్యాసియస్ స్టేట్ ఇన్ కెల్విన్ అని చెప్పి ఇచ్చారు. ఆల్రెడీ మనకు తెలుసు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అలా జరుగుతుంది. సో 100 ప్లస్ 273 మొత్తం వచ్చేసి 373 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ మైట్ బీ లెస్ ఎట్ దిస్ ప్లేస్ అని చెప్పి ఇచ్చారు. యాక్చువల్గా బాయిలింగ్ పాయింట్ అనేది హైదరాబాద్ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ ఇక్కడ అన్ని ఏరియాస్లో కూడా నార్మల్గానే ఉంటుంది. బట్ ఊటీ అనేది కూల్ ప్లేస్ కాబట్టి మైట్ బి లెస్ అని అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఊటీ. ఇవన్నీ కూడా హీట్ చాప్టర్లో ప్రీవియస్ బిట్స్ అనమాట. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్ ప్రీవియస్ బిట్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ స్నెల్స్ లా అన్నారు. స్నెల్స్ లా ఏంటంటే N1 sin I ఈక్వల్స్ టు N2 sin R అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో అలా లేదు కాబట్టి N1/N2ని తీసురండి. N1/N2 ఈక్వల్స్ టు sin R/sin I అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేస్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం బెండ్స్ డాష్ ది నార్మల్ అన్నారు. రేరర్ నుంచి డెన్సర్కి వస్తే
టువార్డ్స్ ది నార్మల్ అవుతుంది. అదే డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తే అవే ఫ్రమ్ ది నార్మల్ అవుతుంది. సో ఇక్కడ రేరర్ నుంచి డెన్సర్కి వస్తుంది కాబట్టి టువార్డ్స్ ద నార్మల్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. Next, if I and R be the angles of incidence and refraction respectively when the light ray travel from glass to air, then అని చెప్పించారు. లైట్ రే అనేది గ్లాస్ నుంచి ఎయిర్కి వస్తుంది, అంటే డెన్సర్ నుంచి రేరర్కి వస్తుంది. సో ఐ లెస్ దెన్ ఆర్ అంటే ఐ కంటే ఆర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, డెన్సర్ నుంచి రేరర్కి వచ్చినప్పుడు అవే ఫ్రమ్ ది నార్మల్ అవుతుంది. సో యాంగిల్ ఐ లెస్ దాన్ యాంగిల్ ఆర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎన్ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం అండ్ వి ఈజ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ దట్ మీడియం, దెన్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్ అనేది హై ఉంటుంది, వి అనేది లో ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ రే ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ అని చెప్పించారు. ఎప్పుడు కూడా నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి బిట్వీన్ యాంగిల్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. అలాగే నార్మల్కి ఇన్సిడెంట్ రే బిట్వీన్ యాంగిల్ అనేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ ఎ లైట్ రే ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ అన్నారు. సో నార్మల్ రే అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the extent of change in the direction that takes place when a light ray travels from one medium to another is given by అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ refractive index. The extent of the change in the direction that takes place when a light ray travels from one medium to another medium is given by refractive index. Next one, the refractive index of a material is 1 if the speed of light in vacuum 3 into 10 power 8 meter per second, then the speed of light in the material అని చెప్పి అడిగారు. మనకు ఫార్ములా ఏంటంటే n ఈక్వల్ టు సి బై వి. ఇక్కడ మీడియంలో స్పీడ్ ఆఫ్ లైట్ అని అడిగారు, అంటే v ఈక్వల్ టు సి బై n అవుతుంది, అంటే 3 into 10 power 8 by 1 వస్తుంది. సో 3 into 10 power 8 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పించారు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి అప్లికేషన్ కాంది ఏది అని అడిగారు. షైనింగ్ ఆఫ్ డైమండ్, ఆప్టికల్ ఫైబర్, మిరేజెస్, దీస్ ఆల్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. బట్ బ్లూ కలర్ ఆఫ్ స్కై అనేది స్కాటరింగ్ ఆఫ్ లైట్కి సరిపోతుంది. సో ఆప్షన్ 4 అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి అప్లికేషన్ కాదు. నెక్స్ట్ చూడండి, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మెటీరియల్ ఇస్ 2, దెన్ ద క్రిటికల్ యాంగిల్ ఈజ్ అని చెప్పి అడిగారు. మనకు ఫార్ములా ఏంటంటే n ఈక్వల్స్ టు 1/sin c. ఇక్కడ sin c ఈక్వల్స్ టు 1/n అవుతుంది. n అనేది 2 కాబట్టి sin c అనేది 1/2 అవుతుంది. సో sin c 1/2 అయితే c అనేది sin ఇన్వర్స్ 1/2. sin ఇన్వర్స్ 1/2 అంటే sin 30 30 డిగ్రీస్. sin ఇన్వర్స్ 1/2 అనేది 30 డిగ్రీస్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇన్ ఎ డైమండ్ మేక్స్ ఇట్ షైన్ బికాస్ ద క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈజ్ అన్నారు. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ అనేది వెరీ లో, దట్ ఈజ్ 24.4 డిగ్రీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. క్రిటికల్ యాంగిల్ ఆఫ్ డైమండ్ ఈజ్ వెరీ లో, దట్ ఈజ్ 24.4 డిగ్రీ. ద మెయిన్ ప్రిన్సిపల్ బిహైండ్ వర్కింగ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అన్నారు. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సబ్స్టాన్సెస్ వాటర్, ఐస్, కిరోసిన్ అరేంజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నారు. ఇక్కడ మనం కానీ గమనిస్తే ఐస్, వాటర్, కిరోసిన్, ఇక్కడ ఏమన్నారు? చూస్ ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సబ్స్టాన్సెస్ వాటర్, ఐస్, కిరోసిన్ అరేంజ్డ్ బేస్డ్ ఆన్ దేర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్నిటికంటే కూడా వాటర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కానీ మనం చూస్తే అన్నిటికంటే కూడా కిరోసిన్కి ఎక్కువగా ఉంటుంది. ఐస్, వాటర్, కిరోసిన్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.
నెక్స్ట్ వన్, ఇఫ్ n1 and n2 be the refractive indexes of denser and rarer media రెస్పెక్టివ్లీ అండ్ సి ఈజ్ క్రిటికల్ యాంగిల్ దెన్ అని చెప్పి అన్నారు. మనకి ఫార్ములా ఏంటంటే సైన్ సి ఈక్వల్స్ టు 1/n. ఎన్ అంటే మనకి ఏంటంటే n12. సో సైన్ సి ఈక్వల్స్ టు n12 అంటే 1/n1/n2. సో సైన్ సి ఈక్వల్స్ టు n2/n1. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద యాంగిల్ డివియేషన్ ప్రొడ్యూస్డ్ బై ద గ్లాస్ ల్యాబ్ అని చెప్పించారు. ఇక్కడ 0 degrees ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్ బిట్స్ గురించి, ప్రీవియస్ బిట్స్ గురించి నేర్చుకుందాం. ఏ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ ఈ సపరేటింగ్ ద టూ మీడియా ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ n1 and n2 ఇఫ్ u and v are object and image distances respectively then the relative is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే n2/v మైనస్ n1/u ఈక్వల్స్ టు n2 మైనస్ n1/r అవుతుంది. సో దిస్ ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఇమేజ్ ఫార్మేషన్ ఫార్ములా. n2/v మైనస్ n1/u ఈక్వల్ టు n2 మైనస్ n1/r. అదే ప్లేన్ సర్ఫేసెస్కి అయితే n2/v మైనస్ n1/u ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే n2/v ఈక్వల్స్ టు n1/u వస్తుంది. ఇది ప్లేన్ సర్ఫేస్కి, ఇది కర్వ్డ్ సర్ఫేస్కి. నెక్స్ట్, ఏ బాడీ ఈజ్ ఫ్లయింగ్ డౌన్ వర్టికల్లీ టువార్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ in a pond with constant speed. There is a fish inside the water. If the fish is exactly vertically below the board, then the board will appear to the fish be అని చెప్పి ఇచ్చారు. ఫిష్కి బోర్డ్ అనేది ఎలా కనిపిస్తుందని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం కానీ అబ్జర్వ్ చేస్తే ఫర్దర్ అవే దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్, అలాగే మూవింగ్ ఫాస్టర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్, ఇవి రెండు మాత్రమే కరెక్ట్ అవుతాయి. ఫర్దర్ అవే దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్, మూవింగ్ ఫాస్టర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్ అనేవి రైట్ అవుతాయి. నెక్స్ట్, ఏ లెమన్ కెప్ట్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అపియర్స్ టు బి బిగ్గర్ దాన్ ఇట్స్ యాక్చువల్ సైజ్. దిస్ ఈజ్ డ్యూ టు అని చెప్పి అడిగారు. దిస్ ఈజ్ ద రిఫ్రాక్షన్కి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ఏ కాన్వెక్స్ లెన్స్ ఈ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అని చెప్పి అడిగారు. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అలాగే ఆబ్జెక్ట్ సైజ్ సేమ్ ఎప్పుడు ఉంటాయంటే ఆబ్జెక్ట్ అనేది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే 2f2 దగ్గర ఉంచినప్పుడు మనకి ఇమేజ్ కూడా 2f1 వద్దే ఫామ్ అవుతుంది. అవి సేమ్ సైజులో ఉంటాయి ఇమేజెస్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద లెన్స్ విచ్ ఈజ్ థిన్ ఎట్ ద మిడిల్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ థిక్కర్ ఎట్ ద ఎడ్జెస్ ఈజ్ అన్నారు. ఇది బై కాన్కేవ్ లెన్స్ అవుతుంది, డబుల్ కాన్కేవ్ లెన్స్ అవుతుంది. అదే అలా కాకుండా మిడిల్ అనేది థిక్గా, ఎడ్జెస్ అనేవి థిన్గా ఉంటే అది బై కాన్వెక్స్ అవుతుంది. నెక్స్ట్, కాన్వెక్స్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ మైక్రోస్కోప్స్ బికాజ్ అని అడిగారు. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ని మనం మైక్రోస్కోప్స్లో ఎందుకు యూజ్ చేస్తామని చెప్పి అడిగారు. ఇట్ గివ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది లెన్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద లెన్స్ విచ్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఇన్ ఎయిర్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ద లెన్స్ విచ్ కెన్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ ఇన్ ఎయిర్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ రెండింటిని ఫామ్ చేసేది బై కాన్వెక్స్ లెన్స్. అదే బై కాన్కేవ్లో అయితే ఓన్లీ వర్చువల్ ఇమేజెస్సే ఫామ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎవ్రీ లెన్స్ హ్యాజ్ డాష్ ఫోకల్ పాయింట్స్ అన్నారు. ఎవ్రీ లెన్స్కి 2 ఫోకల్ పాయింట్స్ ఉంటాయి, 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి, కాబట్టి 2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇన్ విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ కేసెస్ ద కాన్వెక్స్ లెన్స్ డస్ నాట్ గివ్ ఏ రియల్ ఇమేజ్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఇక్కడ ఏమన్నారు చూడండి, ఇన్ విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ కేసెస్ ద కాన్వెక్స్ లెన్స్ డస్ నాట్ గివ్ ఏ రియల్ ఇమేజ్.
అంటే రియల్ ఇమేజ్ని ఇవ్వనటువంటి సందర్భం ఏది అని ఇచ్చారు. ఒక్క సందర్భంలోనే ఆబ్జెక్ట్ అనేది ఆప్టిక్ సెంటర్కి అలాగే ఫోకస్కి బిట్వీన్గా ఉన్నప్పుడు మనకి ఫోకల్ పాయింట్కి బిట్వీన్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి వర్చువల్ ఇమేజ్ వస్తుంది. కాబట్టి రియల్ ఇమేజ్ ఫామ్ కాని సందర్భం అదొక్కటే. నెక్స్ట్ వన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సెస్ ఏ కాన్కేవ్ లెన్స్ గివ్స్ అన్ ఇమేజ్ ఆఫ్ నేచర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సెస్ ఏ కాన్కేవ్ లెన్స్ని ఎక్కడ ఉంచినా సరే మనకి వచ్చేది ఏంటంటే వర్చువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజే వస్తాయి. కాన్కేవ్ లెన్స్ ఎక్కడ ఉంచినా కూడా ప్రిన్సిపల్ యాక్సెస్ మీద మనకి ఆబ్జెక్ట్ని ఎక్కడ ఉంచినా కూడా ప్రిన్సిపల్ యాక్సెస్ మీద వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజెస్సే ఫామ్ అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఏ థిన్ లెన్స్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ ఎఫ్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోకల్ పాయింట్స్ ఆఫ్ ఎ థిన్ లెన్స్ హ్యావింగ్ ఫోకల్ లెంత్ ఎఫ్ అన్నారు. అలా ఉన్నప్పుడు అది డబల్ అవుతుంది ఫోకల్ లెంత్కి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ టూ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు లెన్స్ అండ్ పిక్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎనీ రే పాసింగ్ అలాంగ్ ది ప్రిన్సిపల్ యాక్సెస్ అన్డివియేటెడ్ అన్నారు. ఎనీ రే, ఏ రే పాసింగ్ ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్ కన్వర్జ్ ఎట్ ద ఫోకస్ ఆర్ అపియర్ టు డైవర్జ్ ఫ్రమ్ ది ఫోకస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కాన్వెక్స్ లెన్స్ అయితే కన్వర్జ్ అవుతాయి, కాన్కేవ్ అయితే డైవర్జ్ అవుతాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకారం ఏ, బి రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్సే. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 2f1 ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ అన్నారు. ఆబ్జెక్ట్ అనేది గమనిస్తే మనం ఎక్కడుంచారన్నారు, ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 2f1 ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్ అన్నారు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ క్యారెక్టరైజ్ అంటే ఇది ఇచ్చినటువంటి వాటిలో ఒకటి క్యారెక్టర్ కానిది ఏది అన్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఆబ్జెక్ట్ అనేది 2f1 వద్ద ఉంచినప్పుడు ఇమేజ్ అనేది 2f2 వద్ద ఫామ్ అయింది. అయితే అది ఖచ్చితంగా రియల్ ఇమేజ్ అవుతుంది. ఇక్కడ రియల్ ఇమేజ్ అయింది మరియు సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇమేజ్ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఎరెక్ట్ ఇమేజ్ కాదు, మనం గమనిస్తే ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 4 ఒక్కటే మాత్రమే కరెక్ట్గా లేదు. నెక్స్ట్ వన్, ఏ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సెస్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అన్నారు. ఇక్కడ వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయితే ఇందాక కూడా మనం డిస్కస్ చేసాం బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్. ఆ ఫోకల్ పాయింట్కి ఆప్టిక్ సెంటర్కి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే మనకి వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రిమైనింగ్ సిచ్యువేషన్స్లో మనకి రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజెస్ ఫామ్ అవుతాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ లెన్స్ మేకర్స్ ఫార్ములా అన్నారు. 1/f = n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ అని ఇచ్చారు. ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ అనేది డిపెండ్స్ అపాన్ ద సరౌండింగ్ మీడియం. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. Right, the focal length of double concave lens kept in air with two spherical surfaces of radii r1 = 30 and r2 = 60 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ డబుల్ కాన్కేవ్ లెన్స్ అని ఇచ్చారు. kept in air with two spherical surfaces of radii r1 30 r2 60 అని చెప్పి ఇచ్చారు. రైట్, ఇక్కడ మనం లెన్స్ మేకర్స్ ఫార్ములా వేస్తాం. 1/f = n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. సో n వాల్యూ అనేది 1.5 మైనస్ 1 ఇంటూ 1/r1 అంటే 30 మైనస్ 1/r2 అంటే 60. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 1/f = 1/-40 వస్తుంది. సో f = -40. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వాట్ ఏ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ f is cut into two equal halves perpendicular to principal axis, then the focal length of each part of the lens అన్నారు. 2 parts చేస్తే డబుల్ అవుతుంది, 3 parts చేస్తే త్రిబుల్ అవుతుంది, 4 parts చేస్తే
4 టైమ్స్ అవుతుంది, గమనించగలరు. నెక్స్ట్ వన్, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ 2r, ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ r, దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మెటీరియల్ యూజ్డ్ యాజ్ అని చెప్పి ఇచ్చారు. మనకు ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వల్ టు n-1 ఇంటూ ఎఫ్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ ఈక్వల్ టు n-1 ఇంటూ ఎఫ్ అనేది ఏమవుతుందంటే డబుల్ అయిద్ది అన్నారు, 2r అన్నారు, ఆర్కి ఆర్ క్యాన్సిల్ అయితే n-1 అనేది 1/2 అయింది. n ఈక్వల్ టు 1/2 ప్లస్ 1 అంటే n ఈక్వల్ టు 1.5 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఫోకల్ లెంత్ ఆఫ్ ది ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఈజ్ డాష్ వెన్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఆర్ అండ్ n ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది లెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ f ఈక్వల్ టు r/n-1. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. పిక్ ద కరెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ 2 స్టేట్మెంట్స్ అన్నారు. ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్ కానీ చూసినట్లయితే ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ లెన్స్ డిపెండ్స్ ఆన్ ది సరౌండింగ్ మీడియం. కరెక్ట్ ఆన్సర్ ఇది. ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ చేంజెస్ విత్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫోకల్ లెంత్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని బట్టి చేంజ్ అవ్వదు. సో బి అనేది కరెక్ట్ కాదు. సో ఓన్లీ ఏ ఈజ్ ట్రూ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 40 సెంటీమీటర్ ఈచ్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ రెస్పెక్టివ్లీ ఫర్ ఏ కాన్వెక్స్ లెన్స్, దెన్ ద ఫోకల్ లెంత్ ఈజ్ అని చెప్పి అన్నారు. మనకు తెలుసు 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u. ఇక్కడ మనకి v అంటే గమనిస్తే ఇక్కడ మనకి ఇందులో 40 సెంటీమీటర్స్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, అలాగే ఇమేజ్ డిస్టెన్స్ కూడా మనం చూస్తే సేమ్ అంతే ఇచ్చారు. సో ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ అయింది. 1/f ఈక్వల్ టు 1/40 ప్లస్ 1/40 అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయ్యి ఇప్పుడు 1/f ఈక్వల్ టు 2/40 వస్తుంది. అంటే 2 1s 2 20s. సో f ఈక్వల్స్ టు 20 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, నేమ్ ద లెన్స్ షోన్ ఇన్ ద ఫిగర్ ఈజ్ అని ఇచ్చారు. అది బై కాన్కేవ్ లెన్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ హ్యాజ్ ఇట్స్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్, ద ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్గానే మనం గమనిస్తే కాన్వెక్స్ లెన్స్ అనేదంట ఆబ్జెక్ట్ ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ అట, అయితే ఫోకల్ లెంత్ ఈక్వల్ టు అని ఇచ్చారు. ఇక్కడ ఎక్స్ అనేది డిస్టెన్స్ అయితే ఫోకల్ లెంత్ ఏమవుతుందంటే x/2 అవుతుంది, ఎందుకంటే అవి రెండు ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 25 సెంటీమీటర్ ఈజ్ 75 సెంటీమీటర్, దెన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ అనేది 25 ఇచ్చారు, అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ డిస్టెన్స్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 25 సెంటీమీటర్ 75, అంటే ఇమేజ్ డిస్టెన్స్ అనేది 75 ఇచ్చారు, ఫోకల్ లెంత్ 25 అయితే దెన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఫార్ములా ఏంటంటే 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే -37.5 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, an image is formed at a distance of 60 centimeter from the center of a convex lens and the object distance is 30 centimeter. The focal length of the lens అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే an image is formed at a distance of 60 centimeter, అంటే ఇమేజ్ డిస్టెన్స్ అనేది 60 ఇచ్చారు, అంటే v అనేది 60 ఇచ్చారు, అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమో 30 ఇచ్చారు, ఫోకల్ లెంత్ కనుక్కోమన్నారు. 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇదే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం, బట్ u అనేది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ 1/60 ప్లస్ 1/30 అవుతుంది, 1/60 ప్లస్ 1/30 అవుతుంది. ఎల్సిఎం వచ్చే 60, 1 ప్లస్ 2, సో 3/60. 3/60 అంటే 3 1s 3 20s, అంటే 1/20 వస్తుంది. 1/f అనేది 1/20 అయితే f వచ్చేసి 20 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, an image is formed at a distance of 30 centimeter from the center of convex lens of focal length 15 centimeter.
ద డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చారు 30 అని, అలాగే ఫోకల్ లెంత్ ఇచ్చారు 15 అని. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ద డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ కనుక్కోమన్నారు. ఇక్కడ కానీ మనం అబ్జర్వ్ చేస్తే 1/f ఈక్వల్స్ టు 1/v మైనస్ 1/u అవుతుంది. ఇక్కడ 1/20, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1/f అంటే 1/15, 1/v అంటే 1/30, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1/15 మైనస్ 1/30 ఈక్వల్ టు 1/u అవుతుంది. ఎల్సిఎం అనేది 30, ఇక్కడ 15 2s కాబట్టి 2, 30 1s కాబట్టి 1. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే u అనేది 30 వస్తుంది, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో ఉన్నటువంటి బిట్స్, ప్రీవియస్ బిట్స్ నేర్చుకుందాం. ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఫర్ యంగ్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ద లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది హెల్దీ హ్యూమన్కి 25 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ద వాల్యూ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎట్ యంగ్ ఏజ్ ఈజ్ బిలో 10 ఇయర్స్ అన్నారు. బిలో 10 ఇయర్స్ వాళ్ళకి 7 to 8 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ అన్నాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐలాండ్ అండ్ రెటీనా ఈజ్ అంటే అది ఎంత ఉంటుందంటే ఇమేజ్ డిస్టెన్స్ అనమాట. ఐ యొక్క ఇమేజ్ డిస్టెన్స్ 2.5 సెంటీమీటర్. ఐ లెన్స్కి రెటీనాకి మధ్య ఉన్నటువంటి దూరం, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఐ లెన్స్ అండ్ రెటీనా ఈజ్ 2.5 సెంటీమీటర్స్. నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ ది రాడ్స్ ఆఫ్ ది రెటీనా ఈజ్ 2 అన్నారు. ద ఫంక్షన్ ఆఫ్ ది రాడ్స్ ఆఫ్ ది రెటీనా ఈజ్ 2 అని చెప్పి ఇచ్చారు. రాడ్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనమాట. కోన్స్ అయితే ఐడెంటిఫై ద కలర్ ఆఫ్ ది లైట్. కోన్స్ అంటే కలర్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. రాడ్స్ అయితే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, కోన్స్ అయితే కలర్ ఆఫ్ ది లైట్. కోన్స్ కలర్ సిసి అలా గుర్తుపెట్టుకోండి. ద మ్యాక్సిమం అండ్ మినిమం ఫోకల్ లెన్స్ ఆఫ్ ది ఐ లెన్స్ రెస్పెక్టివ్లీ ఆర్ అని చెప్పి ఇచ్చారు. మ్యాక్సిమం ఫోకల్ లెంత్ 2.5 సెంటీమీటర్, మినిమం ఫోకల్ లెంత్ 2.27 సెంటీమీటర్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ ఈజ్ కాల్డ్ వేరియబుల్ అపర్చర్ అని చెప్పి అన్నాడు. విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ ఈజ్ కాల్డ్ వేరియబుల్ అపర్చర్. లెన్స్ని వేరియబుల్ అపర్చర్ అని చెప్పి అంటాం. ఫర్ ఎనీ పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హ్యూమన్ ఐ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎక్కడన్నా కూడా ఇమేజ్ డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నా కూడా కంటికి ఇమేజ్ డిస్టెన్స్ మాత్రం 2.5 సెంటీమీటర్సే. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ వెన్ యూ వాక్ అవుట్ ఆఫ్ బ్రైట్ సన్షైన్ ఇంటూ ఏ పూర్లీ లైట్ రూమ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ టేక్స్ ప్లేస్ వెన్ యూ వాక్ అవుట్ ఆఫ్ బ్రైట్ సన్షైన్ ఇంటూ ఏ పూర్లీ లైట్ రూమ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనం చూస్తే ద ప్యూపిల్ బికమ్స్ లార్జర్, ద ప్యూపిల్ బికమ్స్ లార్జర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఐ కంటైన్స్ రాడ్స్ అండ్ కోన్స్ టు రిసీవ్ ద లైట్ అన్నారు. రాడ్స్ కోన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే రెటీనాలో ఉంటాయి. రాడ్స్ అండ్ కోన్స్ అనేవి రెటీనాలో ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, హైపర్ మెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ అన్నాడు. హైపర్ మెట్రోపియాని కరెక్ట్ చేయడానికి కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేస్తాం. మయోపియా అయితే కాన్కేవ్ లెన్స్ వాడతాం. అలా కాకుండా ప్రెస్బియోపియా అయితే బైఫోకల్ లెన్స్ వాడతాం. నెక్స్ట్, ద ఎబిలిటీ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ది ఐ యూజువల్లీ డిక్రీజెస్ విత్ ఏజింగ్. దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ విజన్ ఈజ్ కాల్డ్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం, ఇది ప్రెస్బియోపియాకి సంబంధించింది. ప్రెస్బియోపియా అంటే ఏజ్తో పాటుగా వచ్చేటువంటి ప్రాబ్లం. వీరికి అకామిడేషన్, ఎబిలిటీ ఆఫ్ అకామిడేషన్ అనేది యూజువల్లీ డిక్రీజ్ అవుతుంది విత్ ఏజ్. దిస్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ ఇన్ విజన్ ఈజ్ కాల్డ్ ప్రెస్బియోపియా. ప్రెస్బియోపియా పర్సన్స్ కెన్ నాట్ సీ లాంగర్ డిస్టెన్స్ అండ్ నియర్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్, ఓకేనా.
కాబట్టి దిస్ టైప్ ఆఫ్ డిఫెక్టింగ్ పర్సన్స్ కరెక్ట్ యూజ్ ద bifocal lens. See figure, parallel rays of light fall on eye and they converge before the retina. It represents a certain defect in the eye. To correct it, dash lens is used అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెటీనా కంటే కూడా బిఫోర్గా ఇమేజ్ అనేది ఫామ్ అయింది. రెటీనా కంటే బిఫోర్గా ఇమేజ్ ఫామ్ అయిందంటే ఇది మయోపియా ప్రాబ్లం. సో బై కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాం. అదే బియాండ్ రెటీనా కానీ ఇమేజ్ ఫామ్ అయినట్లయితే ఈ ఇంటూ మార్క్ అనేది ఇక్కడ కానీ మనకు చూసినట్లయితే అది హైపర్మెట్రోపియా. సో ద టైప్ యూజ్ బై కాన్వెక్స్. ఇక్కడ మాత్రం ఇది మయోపియా ఇండికేషన్ అనమాట. సో దిస్ ఈజ్ బై కాన్కేవ్ లెన్స్ యూజ్ అనమాట. Doctor tested the eyes of Rajkumar and identified that he had hypermetropia. The distance of near point is 50 centimeter. The power of the lens suggested by the doctor to him his అని చెప్పించారు. ఇక్కడ 100/f అనేటువంటి 100/d అనేటువంటి పాయింట్ యూజ్ చేస్తాం. 100/d అంటే ఇక్కడ ఏంటంటే 50 అనమాట. 51s 52s కాబట్టి 2d plus 2d అనమాట. అంటే f ఈక్వల్ టు 100/p. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఐ డిఫెక్ట్ కాల్డ్ మయోపియా ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అని చెప్పి అన్నారు. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. మయోపియా అయితే బిఫోర్ రెటీనా ఇమేజ్ ఫామ్ అవుతుంది. హైపర్మెట్రోపియా అయితే బియాండ్ రెటీనా ఇమేజ్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ ఏ పర్సన్ యూజెస్ ఏ లెన్స్ ఆఫ్ -2.5d పవర్ దెన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ అని చెప్పి అడిగారు. ఇక్కడ -2 పవర్ ఇచ్చారు -2.5 అని. కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏం అడిగారంటే ఫోకల్ లెంత్ అడిగారు. ఎఫ్ ఈక్వల్ టు 100/-2.5 -2.5. సో -2.5 40s -2.5 40s వచ్చేసి 100 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఇఫ్ ద పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ -2d అని చెప్పించారు. -2d అయితే అక్కడ ఏం అడిగారంటే ఫోకల్ లెంత్ అడిగారు. కాబట్టి ఇక్కడ కూడా 100/f 100/p వాడతాం. 100/-2 సో -50 100/-2 వాడతాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే -50. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏ డాక్టర్ అడ్వైజ్డ్ టు యూజ్ 4d లెన్స్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ ఈజ్ అని చెప్పి అడిగారు. 4d లెన్స్ కాబట్టి 100/4 అంటే 25 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ పర్సన్ విత్ మయోపియా కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ అన్నారు. మయోపియా అంటే కెన్ సీ లాంగర్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. ఇక్కడ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో కరెక్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ ఏదని చెప్పి ఇచ్చారు. మయోపియా పర్సన్స్ అనేవాళ్ళు నియర్ ఆబ్జెక్ట్స్ని బాగా చూడగలుగుతారు, లాంగర్ ఆబ్జెక్ట్స్ని చూడలేరు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇఫ్ ఫార్ పాయింట్ ఆఫ్ ఎ లాంగ్ సైటెడ్ పర్సన్ ఈజ్ x, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది లెన్స్ ఈ హ్యాజ్ 2 అని చెప్పి అడిగారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే 25d/d-25. ఆ డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ x అని ఇచ్చారు. సో 25x/x-25 25x/x-25. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ద మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ఫర్ ద పర్సన్ ఆఫ్ హైపర్మెట్రోపియా ఈజ్ గ్రేటర్ దాన్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్. హైపర్మెట్రోపియా అనేది 2.27 కంటే ఎక్కువగా ఉంటుంది. సో 2.2 గ్రేటర్ దాన్ 2.27 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ డాక్టర్ హ్యాజ్ అడ్వైజ్డ్ టు యూజ్ 2.5d లెన్స్. ద ఫోకల్ లెంత్ ఆఫ్ లెన్స్ అన్నారు. సో 100/2.5
2.5 అనమాట. 100/2.5 అంటే 40 వస్తుంది. 2.5 40s వచ్చేసి 100 అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద రిలేషన్ బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే v ఈక్వల్ టు ఎఫ్ ల్యాండా, v ఈక్వల్ టు ఎఫ్ ల్యాండా లేదా న్యూ ఈక్వల్ టు ఎఫ్ ల్యాండా. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినోమినా ఆఫ్ లైట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ రెయిన్బో అని చెప్పించారు. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ మనం విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినోమినా ఆఫ్ లైట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అన్నారు. ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బోలో రిఫ్రాక్షన్, డిస్పర్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇన్ ప్రిజమ్ ఎక్స్పెరిమెంట్ ద ఐడి కర్వ్ లుక్స్ లైక్ అని చెప్పి ఇచ్చారు. ఐడి కర్వ్ అనేది పెరాబులా షేప్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ ఈజ్ కాల్డ్ అన్నారు. దీన్ని డిస్పర్షన్ అని చెప్పి అంటాం. విబ్జర్ ఫార్మేషన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది డిస్పర్షన్ ఆఫ్ లైట్. లైట్ ఈజ్ ఏఆర్ యాన్ అని చెప్పి ఇచ్చారు. లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. వాట్ హ్యాపెన్స్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం వెన్ వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ రే ఇంక్రీజెస్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియం, ఇక్కడ క్వశ్చన్ కానీ అర్థం చేసుకుంటే వాట్ హ్యాపెన్స్ టు రిఫ్రాక్ట్ ఇండెక్స్ ఆఫ్ ఏ మీడియం వెన్ వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ రే ఇంక్రీజెస్ అని చెప్పి ఇచ్చారు. ఇన్సిడెంట్ లైట్ రే ఇంక్రీజెస్ అయినప్పుడు, వేవ్ లెంత్ ఇన్సిడెంట్ రే ఇంక్రీజ్ అయినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అవి రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ ద స్కై ఈజ్ డ్యూ టు ద డిస్పర్షన్ ఆఫ్ సన్లైట్ బై అని చెప్పించారు. ఇక్కడ వాటర్ డ్రాప్లెట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్కై అపియరింగ్ బ్లూ కలర్ ఆఫ్ లైట్ అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే N2O2 రెండు కూడా బ్లూ కలర్ లైటే. మనం ఈ N2O2లకు సంబంధించి బోత్ ఏ అండ్ బి అని 4th ఆప్షన్లో ఇచ్చారు. సో బోత్ ఏ అండ్ బి అంటే N2O2 రెండు కూడా కరెక్టే. నెక్స్ట్, ద సైంటిఫిక్ వర్క్ ఆఫ్ సివి రామన్ ఈజ్ ఆన్ అని చెప్పించారు. సివి రామన్ యొక్క సైంటిఫిక్ వర్క్ ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. సివి రామన్ యొక్క సైంటిఫిక్ వర్క్ ఏంటంటే దేని మీద అంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. నెక్స్ట్, ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కాల్డ్ అన్నారు. పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ని వాడతాము. ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేయడానికైతే అమ్మీటర్ వాడతాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్. ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ పాల్సెట్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద డ్రిఫ్ట్ స్పీడ్ ఆఫ్ an electron in a copper wire carrying a current of 1 ampere and cross sectional area 10⁻⁻6 square meter, n equal to 8.5 into 10 to the power of 28 per meter cube అయినప్పుడు అని అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 0.07 మిల్లీమీటర్ పర్ సెకండ్ వస్తుంది వీటిని క్యాలిక్యులేట్ చేస్తే. అలాగే 7 into 10⁻⁻5 అన్నా, 0.07 మిల్లీమీటర్ పర్ సెకండ్ అన్న, ఇవి రెండు కూడా రైటే. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 1 జౌల్ ఫర్ 1 కూలుంబ్ ఈక్వల్స్ టు అని ఇచ్చారు. 1 జౌల్ ఫర్ 1 కూలుంబ్ ఈక్వల్స్ టు 1 వోల్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద క్వాంటిటీ విచ్ హ్యాజ్ ఎస్ఐ యూనిట్ యాజ్ కూలుంబ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ అనేది కూలుంబ్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఛార్జ్కి ఎస్ఐ యూనిట్ కూలుంబ్ అవుతుంది. ఎలక్ట్రిక్ కరెంట్ అయితే ఆంపియర్ అవుతుంది. తర్వాత ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అన్నారు వోల్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ ఛార్జ్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ టు పాయింట్ బి. ద వర్క్ డన్ టు మూవ్ అండ్ యూనిట్ ఛార్జ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అన్నారు.
ఇక్కడ దాన్ని మనం ఏమంటామంటే పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటాం. ఎప్పుడు కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపు మూవ్ అవుతాయి అనమాట. దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏ టు బికి మూవ్ అవడాన్ని మనము ద చార్జ్ ఈజ్ మూవ్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ టు పాయింట్ బి అంటాం. సో ద వర్క్ డన్ టు మూవ్ ఎన్ యూనిట్ చార్జ్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ difference. Next, the VI graph for a metal conductor will be dash when provided the temperature and other physical conditions remain constant అన్నారు. కరెక్ట్ ఆన్సర్ విఐ గ్రాఫ్ ఏంటంటే మనకి లీనియర్ షేప్లో ఉంటుంది మెటల్ కండక్టర్స్ వాడినప్పుడు. అలా కాకుండా ఎల్ఈడి అలాంటివి యూజ్ చేసినప్పుడు అయితే నాన్ లీనియర్ అంటే కర్వ్ షేప్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ డిపెండ్స్ ఆన్ అని చెప్పి ఇచ్చారు. మనం అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ అనేది మనకు ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. కాబట్టి టెంపరేచర్ ఆఫ్ ది కండక్టర్ మీద రెసిస్టెన్స్ ఆధారపడుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే లెంత్ ఆఫ్ ది కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇచ్చినవన్నీ కూడా రైటే. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, ద గ్రాఫ్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎక్స్ యాక్సిస్ అండ్ కరెంట్ వై యాక్సిస్ ఫర్ అన్ ఐరన్ స్పోక్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పించారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ద రెసిస్టర్స్ ఆఫ్ వాల్యూస్ ఎక్స్ అండ్ ఎక్స్ బై 2 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ దేర్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 రెసిస్టర్స్ యొక్క వాల్యూస్ ఎక్స్ బై 2 ఉన్నాయి. అవి ఎలా కనెక్ట్ చేయబడి ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. అయితే ఏం అడిగారు? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అని అడిగారు. అంటే ఫార్ములా ఏంటంటే 1/r ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2. అంటే ఇప్పుడు మనం 1/r ఈక్వల్ టు 1/r1 వచ్చేసి ఎక్స్ ప్లస్ r2 x/2 కాబట్టి 2/x అవుతుంది. సో 1/r ఈక్వల్ టు 1 ప్లస్ 2 3/x. సో దట్ ఇంప్లైస్ r ఈక్వల్ టు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమైందంటే x/3 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ద లెంత్ అండ్ డయామీటర్ ఆఫ్ ఏ కండక్టర్ బోత్ ఆర్ ఆఫ్డ్ అన్నారు, ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ అని అడిగారు. చూడండి, లెంత్ అండ్ డయామీటర్, ఇవి లెంత్ అండ్ డయామీటర్ అనేవి ఆఫ్ అయితే రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ బికమ్స్ 2 అని చెప్పి అడిగారు. చూడండి, మన ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ. ఇక్కడ లెంత్ అనేది ఏమైంది? ఆఫ్ అయింది, అంటే 1/2. అలాగే క్రాస్ సెక్షనల్ ఏరియాలో రేడియస్ ఉంటుంది, ఆ డయామీటర్ కూడా πr² అవుతుంది, అంటే ఇది కూడా ఆఫ్ అయింది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ 4/2. 4/2 అంటే 2 2s, సో డబుల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇన్ కేస్ ఆఫ్ నాన్ ఓమిక్ మెటీరియల్ ద విఐ గ్రాఫ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. నాన్ ఓమిక్ మెటీరియల్స్ కరువు వస్తుంది, ఓమిక్ మెటీరియల్కి అయితే లీనియర్ వస్తుంది. సో ఇక్కడ అడిగింది నాన్ ఓమిక్ కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ డాష్ దెన్ సేమ్ కరెంట్ ఫ్లోస్ త్రూ 2 రెసిస్టర్స్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకు సేమ్ కరెంట్ అనేది ఉంది కాబట్టి అది సిరీస్లో ఉన్నట్టు అర్థం అన్నమాట. 3 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ వాల్యూ 3 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ దేర్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి అడిగారు. ఇక్కడ 3 రెసిస్టర్స్కి 3 ఉన్నాయి. అంటే ఇక్కడ మన ఫార్ములా ఏమవుతుందంటే 1/r ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ 1/r3. అంటే 1/r ఈక్వల్స్ టు ఇవన్నీ ఉన్నాయి 3/3 అయితే, అంటే 3 1s. సో r ఈక్వల్ టు ఏమైంది 1 వస్తుంది. r ఈక్వల్ టు 1 ohm. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ కాన్స్టెంట్ టెంపరేచర్ ద రేషియో ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ టు కరెంట్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఫర్ ద ఫాలోయింగ్ అన్నారు. లైట్ ఎమిటింగ్ డయోడ్ ఎల్ఈడికి
నాట్ కాన్స్టెంట్ అనమాట. ఎల్ఈడి అనేది ఇక్కడ మనకి అర్ధవాహకం అంటే ఇన్సులేటర్గా మనకు వర్క్ అవుతుంది. ఐరన్, కాపర్, అల్యూమినియం ఇవన్నీ మెటల్స్ కాబట్టి అవి ఓమిక్ కండక్టర్స్ అవుతాయి. ఎల్ఈడి అనేది నాన్ ఓమిక్ కండక్టర్ అనమాట. కాబట్టి కరెంట్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ అంటే ఎల్ఈడి అని చెప్తాం. నెక్స్ట్, ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ 240 volts and the resistance is 60 ohms, then the current flowing through the circuit is అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే ఐ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఆర్ ఇచ్చారు, వి ఇచ్చారు. మనకి ఫార్ములా వి ఈక్వల్ టు ఐఆర్ కదా. ఏం కనుక్కోవాలి ఇక్కడ? కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. వి 240 ఇచ్చారు కాబట్టి వి ఈక్వల్ టు ఐఆర్ అయినప్పుడు మనకి ఐ అంటే వి బై ఆర్ అవుతుంది. అంటే 240/60. 240/60 అంటే 60 ఫోర్స్ అనమాట. సో 4 ఆంపియర్స్ వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 3 రెసిస్టర్స్ ఆఫ్ రెసిస్టెన్స్ 3 ohm, 4 ohm and 6 ohm are connected in parallel. The combination is connected to a battery of 8 volts. The current in the circuit is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 రెసిస్టర్స్ అనేవి 3 ohm, 4 ohm, 6 ohm అనేవి ప్యారల్లో ఉన్నాయి. సో 1/3, 1/4, 1/6, 1/r కనుక్కుంటే మనకు 1/r వచ్చేసి ఎల్సిఎం 12 అవుతుంది. 3 4s 4 2s 6 2s 3 4s 4 3 6 2s అంటే 9/12 వస్తుంది. ఎంత వస్తుంది? 1/r 9/12 వస్తుంది. ఆర్ అంటే 12/9. ఆర్ వాల్యూ 12/9 అంటే 3 4s 3 3s. ఆర్ అనేది 4/3 అవుతుంది. అలాగే వి అనేది 8 ఇచ్చారు. ఇక్కడ ఐ కనుక్కోమన్నారు. ఐకి ఫార్ములా ఏంటంటే వి బై ఆర్. ఇక్కడ వి అనేది 8, ఆర్ అనేది 4/3. సో 4 1s 4 2s 2 into 3 అవుతుంది. 2 3s ఎంత? 6 ఆంపియర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మెటీరియల్స్ హ్యావ్ దేర్ రెసిస్టివిటీ ఆఫ్ ది ఆర్డర్ 10^14 to 10^16 ఓమ్ మీటర్ అని చెప్పి అడిగారు. 10^14 to 10^16 ఓమ్ మీటర్ ఉన్నటువంటివి ఇన్సులేటర్స్ అనమాట. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. వోల్ట్ ఫర్ ఆంపియర్ ఈజ్ కాల్డ్ అన్నారు. వోల్ట్ ఫర్ ఆంపియర్ అనేది ఏమవుతుందంటే ఓమ్స్ అవుతుంది. వోల్ట్ ఫర్ ఆంపియర్ అనేది ఏమవుతుంది? ఓమ్స్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. విచ్ అమాంగ్ ద మెటీరియల్ హ్యాజ్ గ్రేటర్ రెసిస్టివిటీ ఎట్ రూమ్ టెంపరేచర్ అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ కానీ మనం చూసినట్లయితే ఇక్కడ గ్రేటర్ రెసిస్టివిటీ దేనికి ఉంటుందంటే గ్లాస్కు ఉంటుంది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 40 volts ఈజ్ మెయింటైన్డ్ అక్రాస్ ఏ కండక్టర్ ఆఫ్ రెసిస్టెన్స్ 20 ohm at constant temperature. The current passing through it is in amperes అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇచ్చారు, అలాగే రెసిస్టెన్స్ ఇచ్చారు. కరెంట్ ఎంత అని అడిగారు. పొటెన్షియల్ డిఫరెన్స్ 40, అలాగే రెసిస్టెన్స్ 20. మన ఫార్ములా ఏంటి? వి ఈక్వల్ టు ఐఆర్. ఐ అంటే ఏమైంది? వి బై ఆర్. ఇక్కడ వి ఎంత? 40, ఆర్ ఎంత? 20. 40/20, 21s 22. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో 2 ఆంపియర్స్ అనమాట. ఎంత ఆన్సరు? 2 ఆంపియర్స్. అప్లై కిర్కాఫ్ జంక్షన్ లా అండ్ ఫైండ్ I3 వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ వెళ్ళే వాటి యొక్క సమ్ము, అలాగే అవుట్ సైడ్ వాటి వెళ్ళే యొక్క సమ్స్కి ఈక్వల్గా ఉంటుందని చెప్పి మనకు తెలుసు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇన్సైడ్ వెళ్ళేవి ఏంటి? ఇక్కడ I1 2+, అలాగే I4 10. ఇవి రెండు కూడా ఇన్సైడ్ వెళ్తున్నాయి. అవుట్ సైడ్ వెళ్ళేవేంటి? 6 1 I3, 6 + 1 + I3. ఇక్కడ 2 + 10 ఎంత? 12. 12 = 7 + I3. ఈ 7 ఇటు వస్తే ఏమైంది? మైనస్ అయింది. 12 - 7 ఎంత? 5. సో 5 ఆంపియర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ indicate which law states that there is no accumulation of electric charge at any junction in an electric circuit అని చెప్పి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే కిర్కాఫ్స్ జంక్షన్ లా అనమాట. నెక్స్ట్, అబ్జర్వ్ ద సర్క్యూట్. ద పవర్ కన్జ్యూమ్డ్ బై రెసిస్టర్ R2 ఈజ్ P అని చెప్పి ఇచ్చారు.
R2 యొక్క రెసిస్టెన్స్ ఎంతని ఇచ్చారు, P అని చెప్పి ఇచ్చారు. ద పవర్ కన్జ్యూమ్డ్ బై ద రెసిస్టర్ R2 విత్ రెసిస్టర్ R1 ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్క్యూట్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూస్తే అది రిమూవ్ చేసినా కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది, పీనే వస్తుంది, ఎందుకంటే అది ప్యారల్లో ఉన్నాయి కాబట్టి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి P ఈక్వల్ టు విఐ, P ఈక్వల్ టు మనకేం తెలుసు, V ఇంటూ ఐ అంటే V/R కాబట్టి V ఇంటూ V/R, V's ఎంత, V² బై R. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఏ బల్బ్ ఆఫ్ రెసిస్టెన్స్ 200 ohm ఈజ్ కనెక్టెడ్ టు ఏ 10 volt బ్యాటరీ, ద పవర్ కన్జంప్షన్ ఈజ్ అని చెప్పి అడిగారు. ఇందానే మనం చెప్పాం P ఈక్వల్ టు V² బై R. ఇక్కడ V అనేది 10 కాబట్టి 10 ఇంటూ 10 ఎంత, 100 బై R వచ్చేసి 200. సో 1/2 వస్తుంది. 1/2 అంటే 0.5 వాట్స్ అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు ప్రివెంట్ డ్యామేజ్ డ్యూ టు ఓవర్లోడింగ్ టు ద హౌస్ హోల్డ్ సర్క్యూట్ అన్నారు. ఫ్యూజ్ అనేదాన్ని మనం యూజ్ చేస్తాం ఓవర్లోడ్ నుంచి ఇంట్లో ఉన్నటువంటి అప్లయన్సెస్ని కాపాడుకోవడానికి మనము ఫ్యూజ్ని వాడతాం అన్నమాట. ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఫ్యూజ్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ అని చెప్పి అడిగారు. ఫ్యూజ్ని ఎప్పుడు కూడా ఎలాగ కలుపుతామంటే సిరీస్లో కలుపుతాం. అప్లయన్సెస్ని ఏమో ప్యారల్లో కలుపుతాము, ఫ్యూజ్ మాత్రం సిరీస్లో కలుపుతాం. నెక్స్ట్ an electric bulb of 360 ohms resistance is connected to 6 volt battery, the power consumption is అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే మనకు ఫార్ములా ఇందాక చేసిందే P ఈక్వల్ టు V² బై R. ఇక్కడ 6 ఇంటూ 6 బై 360, 36 బై 360 1/10 వస్తుంది. 1/10 అంటే 0.1 వాట్స్ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిజానికి సంబంధించినటువంటి బిట్స్. ద డైరెక్షన్ ఆఫ్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ సాలినాయిడ్ అని చెప్పి అడిగారు. ఇక్కడ ద డైరెక్షన్ ఆఫ్ లైన్స్ ఫోర్స్ ఇన్ ద ఇన్నర్ సైడ్ ఆఫ్ సాలినాయిడ్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటాయంటే సౌత్ టు నార్త్ ఉంటాయి. అవుటర్ సైడ్ ఆఫ్ ది సాలినాయిడ్ అయితే నార్త్ టు సౌత్ ఉంటాయి. మొన్న ఎగ్జామ్లో కూడా ఇచ్చారు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నార్త్ టు సౌత్ ఉంటాయి. సో ఇక్కడ మనకి అడిగింటి ఏంటంటే ఇన్నర్ సైడ్ ఆఫ్ సాలినాయిడ్ అన్నారు. ఇన్నర్ సైడ్ ఆఫ్ సాలినాయిడ్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సౌత్ టు నార్త్ అవుతుంది. ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అన్నారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్కి యూనిట్ వచ్చేసి ఐర్స్టెడ్ అవుతుంది. టెస్లా ఈజ్ ద SI యూనిట్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి SI యూనిట్ ఏమవుతుందంటే టెస్లా అవుతుంది. నెక్స్ట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యూనిఫామ్ ఇఫ్ అని చెప్పి అడిగారు. స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ కాన్స్టెంట్. స్ట్రెంగ్త్ అలాగే డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవి రెండు కూడా కాన్స్టెంట్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని ఇచ్చారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ఫార్ములా ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఏరియా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ఫార్ములా B ఈక్వల్ టు π/A. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇఫ్ B ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, if B is the magnetic flux density and A is the area of the plane, then the magnetic flux is given అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ B ఈక్వల్ టు π/A కాబట్టి పై ఏమైద్ది అని అడిగారు. పై ఈక్వల్ టు ఏమైద్ది, BA అవుతుంది. BA అన్నా AB అన్నా ఒకటే. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ కాయిల్ హ్యాస్ N turns, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎంటైర్ కాయిల్ ఈజ్ అని చెప్పి అడిగారు. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ N turns ఉంది కాబట్టి N times యాజ్ లార్జర్ యాజ్ దట్ ప్రొడ్యూస్డ్ బై ఎ సింగిల్ టర్న్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద ఫస్ట్ సైంటిస్ట్ హూ ఐడెంటిఫైడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజానికి ఫస్ట్ రిలేషన్షిప్ని ఐడెంటిఫై చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే ఐర్స్టెడ్ అనమాట. నెక్స్ట్ 1 టెస్లా ఈక్వల్ టు 1 వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్. 1 వెబర్ ఫర్ మీటర్ స్క్వేర్ వచ్చేసి 1 టెస్లా అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్.
Next, a current carrying wire of length L is placed perpendicular to a uniform magnetic field B, then the force acting on the wire with current I is అని చెప్పి అడిగారు. ఇది డైరెక్ట్ ఫార్ములా F equal to ILB. F equal to ILB. So option 2 is correct. Next, as shown in the figure, a positive charge q moves at a speed v in a constant uniform magnetic field directed into the page. The direction of velocity is perpendicular to the direction of magnetic field. The direction of magnetic force on the charge q అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది చూడండి, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పి ఇచ్చారు. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే డ్యూ నార్త్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిజం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే కరెక్ట్ ఆన్సర్ కానీ చూస్తే F equal to QVB sin theta, ఇది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అని ఇచ్చారు. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటామంటే ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్పి అంటాం. అదే మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని జనరేటర్ అని చెప్పి అంటాం. ఓకేనా? అది ఏ పార్టికల్ ఆఫ్ చార్జ్ Q and mass m is moving with a speed v perpendicular to the magnetic field of induction B. The radius of the circular path moving by the particle is అని చెప్పి అడిగారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే MV/BQ అవుతుంది. MV/BQ అవుతుంది. నెక్స్ట్, ద యాంగిల్ బిట్వీన్ మూవింగ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ theta. ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది చార్జ్ ఈజ్ గివెన్ బై అన్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే F equal to QVB అనేది మనకు తెలిసింది, కానీ F equal to QVB sin theta అని మనకు తెలుసు. ఇక్కడ sin theta అనేది లేదు ఇచ్చిన ఆప్షన్స్లో, కానీ 1/cosec ఉంది. 1/cosec అంటే ఏంటి? sin theta. సో F equal to QVB sin theta అవుతుంది. QVB ఇంటూ 1/cosec అంటే 1/cosec అంటే సైన్, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, నో ఫోర్స్ వర్క్స్ ఆన్ ది కండక్టర్ క్యారింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ వెన్ ఇట్ ఈజ్ కెప్ట్ అని అడిగారు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ప్యారలల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యారలల్గా ఉన్నప్పుడు కండక్టర్లో ఎటువంటి ఫోర్స్ అనేది వర్క్ అవ్వదు. ఓకేనా? సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. If we stretch the thumb, index finger and middle finger perpendicular to each other in the right hand rule with regard to positive charge, then these three fingers indicate the following direction respectively. When direction force is F, direction of velocity of charge is V, direction of field B అని చెప్పి అడిగారు. ఇక్కడ మనం గమనిస్తే అవి ఎలా ఉంటాయంటే 3 అడిగారు ఇక్కడ మనకి. అవేంటో చూడండి. ఇఫ్ యూ స్ట్రెచ్ ద థంబ్ ఒకటి, ఇండెక్స్ ఫింగర్ ఒకటి, అలాగే మిడిల్ ఫింగర్. థంబ్ ఫింగర్ వచ్చేసి ఫోర్స్ని, ఇండెక్స్ ఫింగర్ వచ్చేసి V వెలాసిటీని, అలాగే మిడిల్ ఫింగర్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని తెలియజేస్తాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. Whenever there is continuous changes of magnetic flux linked with closed coil, a current is generated in coil. This is dash అని చెప్పి అడిగారు. ఇదేమవుతుందంటే ఫారడే లా అవుతుంది. నెక్స్ట్, కండక్టర్ ఆఫ్ లెంత్ ఆఫ్ 1 meter మూవింగ్ విత్ వెలాసిటీ V perpendicular to the magnetic field of strength 10 Tesla induces on EMF 10 volts, then V is అని చెప్పి అడిగారు. ఇక్కడ ఈఎంఎఫ్ ఈక్వల్ టు బిఎల్వి అవుతుంది. ఇక్కడ ఎల్ అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే బి అనేది 10, ఎల్ అనేది 1. ఇక్కడ మనల్ని వి కనుక్కోమన్నారు. ఎప్సిలాన్ కూడా 10 ఇచ్చారు. వి ఎంత అంటే 10/10. 10/10 వచ్చేసి 1 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్
అండ్ ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద కాయిల్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ది కాయిల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ కాయిల్ హ్యాజ్ 200 turns. If an increase in magnetic flux through 1 turn of coil is 0.001 Weber in 0.1 second, then the maximum induced EMF in the coil is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే 200 టర్న్స్ కాబట్టి 200 ఇంటూ కాయిల్ అనేది 0.001 ఎంత టైంలో 0.1 సెకండ్స్లో. సో 0.001 బై 0.1 అంటే 200 ఇంటూ 0.01 వస్తుంది. సో 0.01 ఇంటూ 200 ఏమవుతుందంటే 2 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ మెటల్ రింగ్ is inserted through the soft iron cylinder which is wounded with copper wire when AC is supplied between the ends of the coil then అని అడిగారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ద మెటల్ రింగ్ లివియేటెడ్ ఆన్ ది కాయిల్. మెటల్ రింగ్ లివియేటెడ్ ఆన్ ది కాయిల్. ఎందుకు? ఏసీ సప్లై ఉంది, ఆల్టర్నింగ్ కరెంట్ సప్లై ఉన్నప్పుడు ద మెటల్ రింగ్ ఈజ్ లివియేటెడ్ ఆన్ ది కాయిల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, జనరేటర్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. డాష్ generated in a closed loop is equal to the rate of change of magnetic flux passing through it అని చెప్పి అన్నారు. ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది క్లోజ్డ్ లూప్లో. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఏ కండక్టర్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 10 meter per second perpendicular to the direction of magnetic field of induction 0.5 Tesla. If the induced EMF is 5 volts, then the length of the conductor అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకు ఫార్ములా చూస్తే ఎప్సిలాన్ ఈక్వల్ టు బిఎల్వి. ఎప్సిలాన్ వచ్చేసి 5 volts ఇచ్చారు, బి వచ్చేసి 0.5 అన్నారు, ఎల్ వాల్యూ కనుక్కోమన్నారు, వి 10 అన్నారు. 10 ఇంటూ 0.5 ఏమైంది? 5 అయింది. సో 5 ఈక్వల్ టు 5L. సో ఎల్ ఈక్వల్ టు 5/5. 5/5 ఏమవుతుంది? 1 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఏ మెటల్ రింగ్ ఈజ్ ఇన్సర్టెడ్ త్రూ ద సాఫ్ట్ ఐరన్ సిలిండర్ which is wounded with copper wire when DC is supplied between the ends of the coil then అని అన్నారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే ద మెటల్ రింగ్ ఈజ్ లివియేటెడ్ అండ్ ఫాల్స్ డౌన్ ఇమీడియట్లీ. డీసీ కనెక్షన్ ఇచ్చినప్పుడు లివియేట్ అయ్యి ఇమీడియట్గా ఫాల్స్ అంటే జస్ట్ జర్కి చాందని పడిపోతుంది అనమాట. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. A conductor of 1 meter length is moving with a speed of 10 meter per second in the direction perpendicular to the direction of magnetic field induction 0.8 Tesla. The induced EMF between the ends of the conductor అని చెప్పి అడిగారు. ఇక్కడ మనకి ఫార్ములా తెలిసి ఇప్పుడే చేసాం. ఎప్సిలాన్ ఈక్వల్ టు బిఎల్వి. ఇక్కడ బి వచ్చేసి 0.8 ఇచ్చారు, లెంత్ వచ్చేసి 1 మీటర్ అన్నారు, తర్వాత వి వచ్చేసి 10 అన్నారు. 10 ఇంటూ 0.8 వచ్చేసి 8 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 8 volts. అండ్ ఇండక్షన్ స్టవ్ వర్క్స్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ అని చెప్పి అడిగారు. ఇండక్షన్ స్టవ్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనేటువంటి ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ద లా విచ్ స్టేట్స్ అన్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ విత్ అపియర్ ఇన్ సచ్ ఎ డైరెక్షన్ దట్ ఇట్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ ఫ్లక్సీస్ అని చెప్పి అడిగారు. ఇక్కడ అపోజెస్ అనగానే మనకి లెంజ్లా గుర్తుకు రావాలి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ డెల్టా పై బై డెల్టా టీ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అండ్ ఐ ఈజ్ ద కరెంట్ దెన్ ద ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ అని చెప్పి అడిగారు. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ పవర్ ఈక్వల్ టు ఐ ఇంటూ డెల్టా పై బై డెల్టా టీ. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. If I0 and V0 are the peak values of AC and AC EMF for an AC generator, then their RMS values respectively are అని చెప్పి ఇచ్చారు. దీని కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే I0/√2 V0/√2. I0/√2 V0/√2. ఇది ఇంటర్మీడియట్లో ఉంది, ఇప్పుడు ప్రజెంట్ అయితే 10th లేదు. ఓకే, గుర్తించగలరు. సో I0/√2 V0/√2 అనేవి ఆర్ఎంఎస్ వాల్యూస్ అవుతాయి. ఓకే,
ఓకే స్టూడెంట్స్, దీంతో మనకి ఏపీఆర్జేసి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చినటువంటి అన్నీ కూడా ప్రీవియస్ బిట్స్ మనం కవర్ చేసాం. అలాగే ప్రతి చాప్టర్కి సంబంధించినటువంటి బిట్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ కూడా త్వరలో అప్లోడ్ చేయబడతాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఎలాంటి కోచింగ్కి వెళ్లకుండా మీరు ఇంటి దగ్గర ఉండే మంచి ర్యాంక్ సాధించేందుకు నా వంతుగా ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిందల్లా నా క్లాసులు శ్రద్ధగా వినండి, అలాగే టెక్స్ట్ బుక్స్ కూడా చదవండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.